శిష్యులు చెప్పిన హరికథ కాలక్షేపం. ఒకనాడు పక్క ఊరి గ్రామస్తులు పరమానందయ్య గారిని దర్శించుకొని వారి యోగక్షేమాలు తెలుసుకుని, గురువుగారు, మీరు మీ శిష్యులతో ఒకరోజు మా గ్రామానికి వచ్చి ఏదైనా పురాణ కాలక్షేపం చేసి మమ్మల్ని ఆనందింపపరచండి అని అన్నారు. దానికేం భాగ్యం, నా శిష్యులు ఎంతో తెలివైనవారు. వారు రామాయణ, భాగవతం, భారత గ్రంథాలని చదివారు. వారిచే రేపటి నుండి పురాణ కాలక్షేపం జరిపిస్తాను అని చెప్పారు గురువుగారు. మరునాడు రాత్రి గ్రామస్తులంతా పురాణ కాలక్షేపానికి వచ్చారు. గురువుగారి ఆదేశం మేర ఒక శిష్యుడు వేదిక ఎక్కాడు. గ్రామస్తుల వైపు చూసి, నేను చెప్పబోయే కథ ఎంతో గొప్పది, ఎంత విన్నా తనివి తీరనిది. అది ఏదో మీకు తెలుసా అని ప్రశ్నించాడు. గ్రామస్తులు మాకు తెలియదు అని చెప్పారు. ఆ శిష్యుడు, ఏమీ తెలియని వారికి ఏమి చెప్పినా తెలియదు అని వేదిక దిగి వెళ్ళిపోయాడు. గ్రామస్తులు నిరాశతో ఇళ్లకు తిరిగిపోయారు. గురువుగారిని కలిసి ఇదేం పురాణ కాలక్షేపం అని అడిగారు. గురువుగారు ఈరోజు రాత్రి ఇంకొక శిష్యుడితో పురాణ కాలక్షేపం చేయిస్తానని మాట ఇచ్చాడు. మరలా గ్రామస్తులంతా వేదిక దగ్గరకొచ్చారు. మరింకొక శిష్యుడు వేదిక మీద ఎక్కి, అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లిలారా, నేను చెప్పబో కథ మీకు తెలుసా అని అడిగాడు. తెలీదు అంటే రాత్రి జరిగినట్లు జరుగుతుందేమో అని అందరూ తెలుసు తెలుసు అని అన్నారు. ఆ మాటలు విన్న శిష్యుడు, తెలిసిన వాళ్లకు నేను చెప్పవలసిన పని లేదు అని వేదిక దిగి వెళ్ళిపోయాడు. గ్రామస్తులు ఈసారి అలా కాకుండా కొందరు తెలుసునని, కొందరు తెలియదని చెప్పాలని అనుకున్నారు. తర్వాత రోజు మామూలు కంటే ఎక్కువ మంది జనం వచ్చారు. మరలా ఇంకొక శిష్యుడు వచ్చి వేదిక మీదకు ఎక్కాడు. అతనికి పెద్ద పూలమాల తెచ్చి మెడలో వేశారు. అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. శిష్యుడు గ్రామస్తులను చూసి, గ్రామస్తులారా, నేను చెప్పబో కదా మీకు తెలుసునా అని అడిగారు. గ్రామస్తులు శిష్యుడి మాటలు విని ముందే ఆలోచించుకున్నట్లు కొందరు తెలుసునని, ఇంకొందరు తెలియదని చెప్పారు. వారి మాటలు విన్న శిష్యుడు, మీలో కొందరికి తెలుసు, మరి కొందరికి తెలియదు, కనుక తెలియని వారు తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి, నేనిక చెప్పవలసిన పనేముంది అని వేదిక దిగి వెళ్ళిపోయాడు. జరిగినదంతా తెలుసుకున్న గురువుగారు చాలా బాధపడ్డారు. తన శిష్యులు చేసిన నిర్వాకాన్ని చెప్పడానికి వచ్చిన గ్రామస్తులందరికీ శాంతింపచేసి, రేపు నేను స్వయంగా హరికథా కాలక్షేపం చేస్తాను అని చెప్పి పంపించేశారు గ్రామస్తుల్ని. మరుసటి రోజు గురువుగారు స్వయంగా బయలుదేరారు. తనతో పాటు శిష్యులను వెంటబెట్టుకెళ్లారు. గురువుగారు వేదిక ఎక్కి కూర్చొని తన శిష్యులకు చేసిన పనికి వారిని క్షమించమని చెప్పారు. తర్వాత గురువుగారు హరికథా కాలక్షేపాన్ని ఎంతో అద్భుతంగా పురాణ పఠనం చేసి గ్రామస్తుల్ని ఆనందపరిచారు. ఇంతటితో కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి.